బీజేపీ అబద్ధాలు దోపిడీకి 9 ఏళ్లు పూర్తయిందని ఏసీసీ జాతీయ నాయకుడు కన్హయ్య కుమార్ అన్నారు. 9 సంవత్సరాల్లో 9 సవాళ్ల పేరిట బీజేపీ అరాచకాలు ఒక పుస్తకంలో పొందుపరిచామన్నారు. మోదీ మాట్లాడిన మాటల్లో నుంచే 9 సవాళ్లు ప్రశ్నించామన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం అనడం కంటే మోదీ ప్రభుత్వం అనడమే కరెక్ట్ అని అన్నారు. సంవత్సరానికి 2000 ఉద్యోగాలు मोदी सरकार कहती है। हमारे जो सवाल हैं वो सरकार से हैं, प्रधानमंत्री से हैं, और यह सवाल हम उन्हीं भाषणों से, उन्हीं वादों से, उनके ही घोषणा पत्र। मैं आपकी जानकारी के लिए, आपको पहले से यह बात पता है, कुछ चीजें आपके स्मरण में दोबारा लाना चाहता हूं। मैं कुछ वादे जो प्रधानमंत्री जी ने इस देश से किए थे, तब वो देश के प्रधानमंत्री नहीं थे, उन वादों को याद दिलाना चाहता हूं, उनको दोहराना चाहता हूं। ये हमने नहीं कहा था, प्रधानमंत्री जी ने कहा था कि हम 100 दिन में काला धन वापस लेकर के आएंगे। प्रधानमंत्री जी ने कहा कि हम किसानों की आमदनी को दुगुना करेंगे। प्रधानमंत्री जी ने कहा कि 2022 तक, ये 2023 है, इस देश में सभी लोगों के पास अपना खुद का पक्का मकान होगा। प्रधानमंत्री जी ने कहा था कि अब महिलाओं पे कोई अत्याचार नहीं होगा। प्रधानमंत्री जी ने कहा था कि सबका साथ होगा, सबका विकास होगा और अच्छे दिन आएंगे। मैं तो कहता हूं, अच्छे दिन भले ना आए हों, लेकिन यह जो झूठे दिन और झूठे सपने दिखाए गए थे, अब उसके 1 साल ही बचे हैं। और यह सवाल हमारी पार्टी के लिए नहीं है, यह सवाल कांग्रेस के लिए नहीं है, यह सवाल देश के लिए है, देश के लोगों के लिए है। तो जो सबसे पहला सवाल है वो सवाल है, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని, అది బయటపడడంతోనే కేసీఆర్ ప్రస్తుతం తేలికుట్టిన దొంగలాగా మారిపోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 73వ రోజు సందర్భంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 2వ ప్యాకేజీ వెంకటాద్రి రిజర్వాయర్ను ఆయన పరిశీలించారు. ప్రాజెక్టుల పేరుతో పాలమూరు జిల్లాలో లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగల అక్కడే ఉన్న విధంగా తయారైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చెప్తా ఉన్నారు, ఇక్కడున్న శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి గారు, ఆయన మర్రి జనార్దన్ రెడ్డి కాదు, మట్టి జనార్దన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నారు. మొత్తం ఆయన దగ్గర నుండి తవ్విచ్చి కాంట్రాక్టులు పరం చేసి దాన్ని తీసుకొచ్చి బండులో మధ్యలో వేయాల్సిన నల్లమట్టిని వేపిస్తా ఉన్నారు. ఆ చెరువులో ఉన్న నీళ్లు మళ్ళీ ఇంకిపోకుండా నీళ్లు నిల్వ ఉంటాయి. దాని టెక్నికల్గా ఒక సిస్టమ్ కూడా ఉంది. ఇవాళ అడ్డగోలుగా 5 నుంచి 10 అడుగుల లోతు వరకు శిఖంలోనే కాదు, గర్భంలో కూడా నల్లమట్టిని అన్ని చెరువుల్లో తవ్వి తీసుకొచ్చి పోయటం వల్ల కాంట్రాక్టర్కి మీరు లబ్ధి చేకూర్చే కార్యక్రమాన్ని ఈ శాసనసభ్యులు వెసులుబాటు చేస్తూ, ఎవరైనా దీన్ని అడ్డుపడి అడిగితే అక్రమంగా వాళ్ళ మీద కేసులు పెట్టిస్తూ, ఒక ఇష్టారాజ్యంగా ఈ మట్టి జనార్దన్ రెడ్డి ఈ మట్టి అమ్ముకునే కార్యక్రమంలో ప్రజల కోసం పనిచేసి వదిలిపెట్టి, చెరువులన్నీ రేపొద్దున మీరు మట్టి తవ్వుకొని పోతే అనాదిగా ఎప్పటి నుంచో ఉన్న చెరువుల్లో పడ్డటువంటి నీళ్లు నిలవక అవి ఇంకిపోతే ఆ పరిసర ప్రాంత ఆ చెరువుల కింద ఉన్నటువంటి ఆయకట్టుదారుల పరిస్థితి ఏంటి? ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఒక పెద్ద స్కామ్. మట్టి కుంభకోణం అనేది కొన్ని కోట్ల రూపాయల్లో ఇక్కడ ఈ మట్టి జనార్దన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. గెలిపించిన ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనిచేయటం బంద్ చేసి వాడు ఇసుకమ్ముకుంటాడు. సీఎం కేసీఆర్తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు గురించి చర్చించడానికే వీరు భేటీ అవుతున్నారని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ పక్కనే ఉండే అన్నా హజారే ఎటుపోయారని ప్రశ్నించారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని, ప్రజల దృష్టి మళ్లించడానికి రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీ జిమ్ముకులు చేస్తున్నారని మండిపడ్డారు. 2014లో స్విస్ బ్యాంకుల్లో 14,000 కోట్లున్న బ్లాక్ మనీ అని చెప్పి ప్రజలను మధ్యపెట్టడానికి చేసిన ప్రయత్నంలో
ఓట్లు దండుకోవడం చేసిన ప్రయత్నంలో మీరు మాట్లాడింది చర్చించారా? ఇవాళ పార్లమెంట్ లో 31,000 కోట్లు ఉన్నాయని చర్చించే దమ్ము ధైర్యం ఉందా? పెరిగింది. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తెస్తే దౌర్భాగ్యం. పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని సొమ్ము చేసుకుని 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూడబెట్టిన మీరు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా? ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఈ 8 సంవత్సరాల్లో కొన్ని సంవత్సరాల్లో ఆ చట్టానికి సవరణ ఎందుకు తీసుకురాకపోతున్నారని నేను మాట్లాడతాను. దారుణముతలు, దొంగతనాలు, దోపిడీ. ఏమయ్యా, రైతు రుణాలకు బ్యాంకులే కాకుండా ప్రైవేటు పెట్టుబడిదారులు